మహిళల టీ20 వరల్డ్ కప్ 2024లో ఇండియా వెస్ట్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచి పాకిస్తాన్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఈ టాస్ అనంతరం రెండు జట్ల కెప్టెన్లు ఈ విధంగా మాట్లాడుకొచ్చారు. ముందుగా పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా ఈ విధంగా చెప్పుకొచ్చింది. మేము మొదట బ్యాటింగ్ చేస్తాము, టోటల్ను బోర్డులో ఉంచుతాము. ఈరోజు డయానా బేగ్ ఆడడం లేదు, అది ఒకటే మార్పు. ఆమె స్థానంలో అరుబా వచ్చింది. మా జట్టుకు ఇది ఒక పెద్ద దెబ్బ, కానీ ఆమె లేనప్పుడు బాగా రాణించగల ఆటగాళ్లు మా జట్టులో ఉన్నారు. మేము ఇక్కడ మంచి స్కోరును మొత్తంలో ఉంచడానికి ప్రయత్నిస్తాము. భారత్పై ఆడేటప్పుడు పాకిస్తాన్కు నాయకత్వం వహించేందుకు నేను ఉత్సాహంగా ఉన్నాను అని చెప్పుకొచ్చారు. అలాగే భారత కెప్టెన్ కౌర్ ఈ విధంగా చెప్పుకొచ్చింది. మేము కూడా టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ ఎంచుకునే వాళ్ళం, కానీ మేము బాగా బౌలింగ్ చేయాలి, వారిని తక్కువ స్కోరుకే పరిమితం చేయాలి. మా జట్టులో ఒక మార్పు జరిగింది. పూజా గాయంతో ఆడడం లేదు, ఆమె స్థానంలో సజనా ఆడనుంది. మేము సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలి. మేము అక్కడికి వెళ్ళి కొంత సానుకూల క్రికెట్ ఆడతాము అని చెప్పుకొచ్చారు హర్మన్ ప్రీత్ కౌర్.